టీ తీసుకొచ్చాడు వెంకన్న. పాల్వంచ మున్సిపల్ ట్యాక్స్లో టీపీఎస్ ఎక్కడి వెంకట రమణీయం ఈవిడ ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ సంబంధించి అమౌంట్ డ్రైవ్ కోసం డిమాండ్ చేసిందండి. మరి కాంపెనీ కన్ఫ్యూషన్ లోకలకి ఆయన 3 ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ ఇచ్చాడు. ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ రెగ్యులర్ చేయడానికి ప్రాసెస్ చేయడానికి అమౌంట్ 30,000 అడిగింది. ఆయన నాకు ఎవరైనంటే అక్కడ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ ప్రసన్న కుమార్ అంటాడు. అతని ద్వారా మీడియేషన్ చేసి 15,000 బిల్ గురించుకున్నారు. 15,000 ఆయన ఈరోజు ఇస్తా అంటే మేము ఏసీ ఆఫీసర్స్ ఈ దాడుల్లో నేను మా సిఐ గారి దగ్గర పార్టిసిపేట్ చేశాను. ఇంకోటి ఎవరు కూడా ఏ ప్రభుత్వం ఉంటే కూడా చట్టబద్ధంగా చేయాల్సిందే. వాటికి ఎవరైనా చట్టబద్ధంగా చేయాల్సిన పనికి సంబంధించిన ఎవరైనా మిమ్మల్ని భయపడి మీరు ఏసీబీకి సంప్రదించవచ్చు. ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064. ఏసీబీ చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. మీరు 24/7 ఏ టైంలో మీకు కాల్ చేసినా ఈ టోల్ ఫ్రీ నెంబర్ 1064 మీ అటెండర్కి మేమే మీ దగ్గరికి వచ్చి కంప్లైంట్ తీసుకుంటాం. మీరు ఈ అవకాశం ఉపయోగించుకోవాలి. ఎవరికి కానీ మీ ప్రభుత్వ ఉద్యోగాలు ఎవరికి కానీ మీ పని చేయడం కోసం చూడాలి. మీరు ప్రయత్నించకండి. నా పేరు కాంపెల్లి వెంకటేశ్వరరావు, మరి పాల్వంచ. నేను పాల్వంచ మున్సిపాలిటీలో గతంలో ఉన్న ప్రభుత్వం ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకోమనగా 2020 సంవత్సరంలో నాకు ఉన్నటువంటి 4 సైట్లకి 1000 రూపాయలు డబ్బులు కట్టి ఉన్నారు. ఆ యొక్క స్కీము గత 2 నెలల క్రితం ఇప్పుడున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు మార్చి 31 లోపు ఆ యొక్క 1000 రూపాయలు కట్టినటువంటి వాళ్ళు మున్సిపాలిటీలో అప్రోచ్ అయ్యి సంబంధిత డాక్యుమెంట్లు ఇచ్చేసి రిమైనింగ్ అమౌంట్ కట్టుకోమని చెప్పడంతో నేను మార్చి 2వ వారంలో పాల్వంచ మున్సిపల్ కార్యాలయానికి వచ్చాను. ఇక్కడ ఉన్నటువంటి టీపీఎస్ రమణి గారిని కలిసి నాకు ఉన్నటువంటి డాక్యుమెంట్స్, అలాగే వాళ్ళు అడిగినటువంటి ఈసీ, మార్కెట్ వాల్యూ ఇవన్నీ తీసుకొచ్చి ఆమెకి ఇచ్చి నా సైట్ ఇన్స్పెక్షన్ రమ్మంటే ఆమె ఇప్పుడు కుదరదు, వారం తర్వాత వస్తాను, ఇప్పుడు చూడటం కుదరదు అని చెప్పేసి మళ్ళీ వారం తర్వాత వెళ్ళి మళ్ళీ కలిసి మేడం మార్చి 31 వరకే టైం ఉంది, రండి ఒకసారి వచ్చి చూడండి అంటే వచ్చి సైట్ చూసిన తర్వాత ఈ 4 సైట్లలో ఒక సైట్ వచ్చేసి మున్సిపల్ ఎంఆర్ఓకి ఎన్ఓసికి రాస్తా అన్నది, 2 సైట్లు అప్రూవ్డ్ కొడతా అన్నది, 3వ సైటు నా పక్క స్థలముల డాక్యుమెంట్లో హద్దులు తప్పు ఉంటే అది కూడా పెండింగ్ పెట్టి వాళ్ళ డాక్యుమెంట్ నాతో సరి చేయించమంటుంది. సరే అది పక్కన పెట్టండి మేడం, ఇప్పుడు జెన్యున్గా ఉన్నాయి అప్రూవ్ చేయమంటే 2 డాక్యుమెంట్లో 3 ప్లాట్లు ఉన్నాయి. ఇప్పటికి 25 రోజుల నుంచి నేను తిరుగుతున్నాను ఆఫీస్కి. ఆమె ఏది చెప్పదు, పొద్దున్న వస్తే సాయంత్రం అంటుంది, సాయంత్రం వస్తే రేపు పొద్దున్న రమ్మంటుంది. టీపీఓ గారిని కలిస్తే టీపీఓ గారు కూడా సైట్ ఇన్స్పెక్షన్ చేసి వచ్చి ఆమెకు చెప్పారు అవి జెన్యున్ సైట్లు అమ్మా, అవి అప్రూవ్డ్ కొట్టమని చెప్పారు. అయినా గత 20 రోజుల నుంచి ఆమె నా ఆఫీస్ చుట్టూ తిప్పుతూ 4 రోజుల క్రితం ఆమె అసిస్టెంట్ అయిన ప్రసన్న కుమార్ని నా దగ్గర పంపించి ఒక్కొక్క ప్లాట్కి 10,000 రూపాయలు ఇస్తే మున్సిపల్ అప్రూవల్ చేస్తాను, లేకపోతే చేయను, పెండింగ్ పెడతానని చెప్పేసి అంతంతో నేను రిక్వెస్ట్ చేస్తే ఒక్కొక్క ప్లాట్కి 5,000 ఇవ్వమన్నారు. ఈ 5,000 రూపాయలు డబ్బులు అడిగిందనే ఉద్దేశంతో నేను ఏసీబీ వాళ్ళని అప్రోచ్ అయ్యి ఆమెకి లంచం ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ వాళ్ళకి ఇవన్నీ వివరించగా ఏసీబీ వాళ్ళు నాకు వాళ్ళు ఏం చేయాలో చెప్పారు. ఆ ప్రకారం ఏసీబీ వాళ్ళ సూచన ప్రకారం నేను ఫాలో అయ్యాను. ఆమెకి ఈరోజు డబ్బులకి ఇచ్చాను. రెడ్ హ్యాండెడ్గా ఆమె డబ్బులు తీసుకొని దొరికిపోయింది. దయచేసి పాల్వంచలో పనిచేసేటటువంటి ప్రభుత్వ అధికారులందరికీ చెప్తున్నాను, పాల్వంచ జనాలను ఇబ్బంది పెట్టమాకండి, లంచాలు తీసుకోమాకండి. ఇక ముందు ఎవరైనా లంచాలు అడిగితే వాళ్ళ పరిస్థితి కూడా ఇలాగనే ఉంటుంది. పాల్వంచ ప్రజలు చైతన్యవంతులు.